టీడీపీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి అడ్డదారులు తొక్కారు. 57 డివిజన్లకు గాను మా సంఖ్యాబలం 44. 17 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను బెదిరించి తీసుకుపోయారు. చంద్రబాబు రోజురోజుకు దిగజారిపోతున్నారు. విప్ను ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటాం. ప్రజాస్వామ్యాన్ని టీడీపీ కూనీ చేసింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. ఈరోజు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన టీడీపీ వైఖరికి ప్రజాస్వామ్యవాదులు సిగ్గుపడుతున్నారని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల్లో సజావుగా సాగుతున్న పాలనను చెడగొట్టుతున్నారు. ప్రజలు మెజారిటీ ఇవ్వనప్పుడు ఎందుకు అధికారం కోసం తాపత్రయపడుతున్నారు? తాడిపత్రిలో మా పార్టీకి అధికారం రాకపోయినా గౌరవించాం. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం జగన్ని మెచ్చుకున్నారు. కానీ నేడు ఏం జరుగుతుందో చూసి జనం నవ్వుతున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పంలో ఏ రకంగా టీడీపీ గెలుస్తుంది? మాచర్ల, కుప్పం, తుని, విశాఖపట్నం ఇలా అన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ సభ్యులే అధికంగా ఉన్నారు. మా సభ్యులను ప్రలోభపెట్టి బెదిరించి టీడీపీ వైపు తిప్పుకున్నారు. ఫ్యాను గుర్తు మీద గెలిచిన వారిని టీడీపీ వైపు లాక్కున్నారు. దొడ్డిదారిలో పదవులు కైవసం చేసుకోవడం సిగ్గుచేటు. విప్ని ధిక్కరించిన వారిపై కోర్టుకు వెళ్తాం. పార్టీ పరంగా చర్యలు తీసుకుంటున్నాం. అడ్డదారిలో గెలవడం కోసం కూటమి నేతలు అనేక కుట్రలు చేశారు అని లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. విశాఖలో ఉర్సా కంపెనీకి విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టారు ఆరోపణలతో చంద్రబాబు సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతుంది. కేవలం ఎకరా 99 పైసలు చొప్పున 59.6 ఎకరాలు ఉర్సా పేరు లేని ఉర్సా కంపెనీలు కట్టబెట్టారనే ఆరోపణలు జాతీయ స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమైన సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది, సామాజికవేత్త ప్రశాంత్ భూషణ్ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టు తీవ్ర దుమారం రేపుతుంది. ఇందులో ప్రభుత్వ పెద్దలకు ఆర్థిక ప్రయోజనాలున్నాయనే అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం. ఉర్సాను ఓ గోస్ట్ కంపెనీగా ఆయన అభివర్ణించడం గమనార్హం. అలాంటి కంపెనీకి 59.6 ఎకరాలు ఎలా కేటాయించారనేది ప్రశాంత్ భూషణ్ ప్రశ్న. కనీసం ఆ కంపెనీకి కార్యాలయం, చెప్పుకోదగ్గ ట్రాక్ రికార్డు లేకుండానే ప్రభుత్వం ఎలా ఒప్పందం కూర్చుందని నిలదీయడంతో జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఉర్సా కంపెనీ టీడీపీ ప్రముఖ నాయకుడు బినామీ కంపెనీ అని తక్కువ ధరకే 3,000 కోట్లు విలువైన సుమారు 60 ఎకరాలు కట్టబెట్టి సొమ్ము చేసుకోవాలని అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉర్సా కంపెనీకి భూ కేటాయింపు చంద్రబాబు సర్కారుకు మాయని మచ్చ. మరీ ముఖ్యంగా పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి కనీస స్పందన కూడా లేదు.